అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు మనకి సీజనల్గా దొరికే ఉసిరికాయతో అయితే నిల్వ పచ్చడిని మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకొని పిక్కనైతే తీసేసానండి. తీసేసిన తర్వాత క్లాత్ పైన వీటిని ఫ్యాన్ దగ్గర కొద్దిసేపు అయితే ఇలా ఆరేసాను తడి లేకుండా. ఇంకా తర్వాత అయితే మెంతులు కొన్ని, అలాగే కొన్ని ఆవాలు కలిపి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత అయితే వాటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత వీటిని కప్పు మెజర్మెంట్తో ఫస్ట్ ఒక కప్పుని అయితే ఫ్రై చేసి పెట్టేశాను. మనం కొంచెం మెత్తబడినంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అగోండి అలాగా ఎక్కువ అయితే ఫ్రై చేయొద్దు. మీరు ఇలాగే పిక్కతో పాటు కూడా చేసుకోవచ్చు. ఇంకా 2 కప్పులవి కూడా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత అదే ఆయిల్లో పోపు వేసేసానండి. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రబ్బలు, ఇంకొచ్చి ఎండుమిర్చి, కరివేపాకు కూడా మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా అలాగా అవి వేగిన తర్వాత ముందుగా వేపిన వాటిని కూడా ఇందులోనే వేసేసి చల్లార్చేసానండి. అవి చల్లారిన తర్వాత కప్పు మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 2 కప్పులకి 1/2 కప్పు వరకు నేను కారం వేసానండి. 1/2 కప్పు సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే కొద్దిగా సరిపోలేదు. మిక్సీ పట్టినవి అయితే మొత్తం పిండి వేయలేదు, కొద్దిగా 2 స్పూన్స్ మాత్రమే వేసానండి ఆవాలు మెంతుల పిండి. ఇంక ఇదైతే బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఆవకాయ అయినా మనం కలిపే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఇంకా ఇదైతే చాలా బాగా వచ్చింది. కొద్దిగా కారం అనిపించింది సాల్ట్ లేకపోవడం వలన. మనం ఇలా కలిపి 3 days వరకు బాగా మగ్గిన తర్వాత కూడా మళ్ళీ 3rd day కలుపుకుంటే సరిపోతుంది, ఏదైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు. ఇంక ఇందులో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బెల్లం వేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బెల్లం వేసుకోవచ్చు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చి నిమ్మకాయనైతే పిండానండి. నిమ్మకాయకి బదులుగా మీరు చింతపండు కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే దాన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతేనండి. తర్వాత బాగా కలిపేసుకోవడమే. ఆయిల్ అనేది మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా వేడి చేసి వేసుకోవాలి. మనం ఇది వాడేటప్పుడు తడి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. ఏ పచ్చడైనా అంతే కదండి, తడి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే నచ్చుకోను, ఎందుకంటే అసలు పికిల్సే హెల్దీ కాదు, అందులోన ఇంకా ఫ్రిడ్జ్లో అనేది అంత హెల్దీ అని నేనైతే అనుకోనండి. చూడండి చాలా బాగా వచ్చింది, చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. మనకి సీజనల్గా దొరికే వాటిని అయితే చక్కగా ఇలాగ పికిల్స్ రూపంలో అయితే స్టోర్ చేసి కొన్ని రోజులు అయితే తినొచ్చు. ఇంకా తర్వాత నాకు పికిల్స్తో వచ్చిన సీసాలను అయితే అస్సలు పడేనండి, ప్రియా అలా వచ్చేవి. ఇంకా ఇలా స్టోర్ చేసి అయితే ఆ సీసాలకు వెతుకున్నాను. మీ దగ్గర పింగాణీ బౌల్ ఉన్నా కానీ చక్కగా స్టోర్ చేసుకోండి, స్టీల్లో కాకుండా. మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.